జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రౌడీయిజానికి తెగించింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు అడ్డుకున్నారు. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రౌడీయిజానికి తెగించింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వచ్చేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ కూడా పూర్తిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోకి, మున్సిపల్ కార్యాలయంలోకి అనర్హత కలిగిన వాళ్ళను ఎలా లోపలికి పంపించాలని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ఎదురుపడ్డటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రతిఘటిస్తున్నటువంటి ప్రతిఘటిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఝాన్సీ రెడ్డిని ఏ విధంగా లోపలికి మున్సిపల్ కార్యాలయంలోకి రాణిస్తారన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో ఆ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము పూర్తి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసాము, తొర్రూరు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ ఒక స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటినటువంటి పరిస్థితి. మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులు ఉంటాయి. 9 వార్డులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలిచారు. 7 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గెలుపొందినటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో ఒక ఎంపీ ఓటు, ఒక ఎమ్మెల్యే ఓటును ఆసరాగా చేస్తాన్ని అనుకుంటున్నట్టుగానే అనిపించింది. మనం చూస్తూ ఉన్నాం స్థాయిలో ఇక్కడ చూసినట్టయితే ఒక ఆందోళన భరితమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుపడ్డటువంటి పరిస్థితి. 200 మీటర్ల వరకు ఆంక్షలు ఉన్నప్పటికీ ఏ విధంగా వస్తారన్నటువంటి విషయం పూర్తిగా ముందుగా కౌన్సిలర్లకు సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్ వచ్చేటప్పుడు నియమ నిబంధనలు పాటించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు ఎందుకు నిబంధనలు తుంగలో తొక్కుతారన్నటువంటి చూస్తా ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఇట్లాగైనా కాంగ్రెస్ జెండా ఎగరాలన్నటువంటి అంచనాతో ఇక్కడ ఒక దాడి వాతావరణం అయితే కొనసాగుతుంది. 200 మీటర్ల వరకు ఒక ఆంక్షలు ఉన్నాయని పేపర్లకు, టీవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆంక్షలు కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ విధమైనటువంటి విషయం ఏం లేదు. పూర్తిగా మనం చూసినట్టయితే అధికార దుర్వినియోగమే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మనకు కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి ఇక్కడ గొడవ జరుగుతున్న తీరు, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ మీద అనైతికంగా కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా ఒక ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న తీరు మనం చూస్తూ
ఉన్నాం. మనం చూసేటువంటి విజువల్స్ బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి మనం చూసినట్టయితే పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప కాంగ్రెస్ పంపించడమో లేకపోతే వాళ్ళకి సర్ది చెప్పడమో ఏది జరగనటువంటి తీరే మనకు కనిపిస్తుంది. మనం దయాకరావుతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి తీరే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఆయన కూడా అడ్డుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు. ఝాన్సీ రెడ్డిని ఏ విధంగా లోపలికి పంపిస్తారు? ఆమె కనీసం ఇండియన్ సిటిజన్షిప్ కూడా లేదు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఓటు లేదు. ఆమెను లోపలికి ఏ విధంగా పంపిస్తారు? ప్రొవిజన్స్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించవా? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే వర్తిస్తాయి అన్నటువంటి ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. ఎర్రబెల్లి దయాకరావు కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కార్యకర్తల మధ్య పోలీసుల మధ్య మనం చూడొచ్చు విజువల్స్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైన వాతావరణం అయితే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతుంది. ఇది ఒక అనైతిక విజయం అన్నటువంటి విషయాన్ని ఎర్రబెల్లి దయాకరావు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎంపీగా గెలుపొందినటువంటి కడియం కావ్య వరంగల్ ఎంపీగా గెలుపొందిన తర్వాత 2015లో పూర్తిగా ఆమె జీడబ్ల్యూఎంసీ పరిధిలో తన ఓటు హక్కుకు సంబంధించి తన జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితి. ఆమె జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆమె తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తొర్రూరుకు సంబంధించి ఏ విధంగా ఓటు హక్కు వినియోగిస్తారన్నటువంటి ఒక న్యాయపరమైనటువంటి చిక్కు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారులే కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా కుంటి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిర్ణయం సిఎస్ పరిధిలో ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నాము. ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలకు ఇదే ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎర్రబెల్లి దయాకర్ రావును ఏ విధంగానైతే మున్సిపల్ కార్యాలయం నుంచి దూరంగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంకా అదే మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే ఆ గేటు దగ్గరే ఉన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఒక మాజీ మంత్రి మీద దాడికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు పాల్పడేటువంటి ప్రయత్నం చేసిన తీరు కూడా మనం గమనించాము. కనీసం వాళ్ళని అడ్డుకోరు. వాళ్ళు దగ్గరికి మున్సిపల్ కార్యాలయానికి ఏదైతే 200 మీటర్ల దూరంలో ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలకు దూరంగా ఉండేటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి ఒక ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉంది. జారీ చేసిన అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి నేను లోపలే ఉండే ప్రొవిజన్ కూడా నాకుందని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావుని టార్గెట్ చేసి ఇక్కడ నుంచి పంపించేటువంటి విజువల్స్ లో చూడొచ్చు. ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి కూడా వచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారులకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రతిఘటనలకు బీఆర్ఎస్ నాయకులు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలిచినటువంటి దాఖలాలు కూడా మనకు వాతావరణం ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి మున్సిపల్ కార్యాలయం వైపు ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్ళినటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్నటువంటి తీరు, ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం, ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఈ ఎన్నిక అనైతికంగానే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము.